దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. కూర్చుని వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈరోజు వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మన అందరితో మాట్లాడను గాక. ఆమేన్. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నడుచుకొందును. దేవుని స్తోత్రం. మొదటి వచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఇక్కడ భక్తుడు చెప్తున్నట్టుగా నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆ మాట ఆయన నెరవేర్చును అని ఈ మాట మనం తీసుకుందాం. మీ జీవితాల్లో మీ బ్రతుకులు, నా బ్రతుకులు, దేవుడు ఇచ్చిన మాట, ఏ మాట ఇచ్చాడు, ఆ మాట ఇచ్చిన తర్వాత ఆయన మర్చిపోయాడా, ఇచ్చిన తర్వాత ఆయన మాట ఇచ్చి ఎందుకు దూరం అయ్యాడు, ఎందుకు ఇది జరగలేదు అని చెప్పి మనం చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆయన మాట ఇచ్చి మరిచిపోవడానికి నరుడు కాదు, ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి నరుడు కాదు. ఆయన మాట ఇచ్చి దాన్ని ఆయనే నెరవేరుస్తాడు. నెరవేర్చే దేవుడి దగ్గర మనము ఉన్నాం. అందుకే కదా ఇందాక మాట్లాడుతూ పాటలో ఏమన్నారు, ఒక 2 చరణాలు మనం పాడుకున్నాం కదా. భయపడుతూ అగ్నిలో నడిచిన ఆ 3 భక్తులు కాలిపోలేదు, జలములను నడిచిన ఆ జలముల వంశము ఏంటండి, రాజుకే రాజయ్యే ఆ స్టేజ్ ఇచ్చిన దేవుడు ఏమంటే గుడ్డలో పడ్డవాడిని తీసి ఒక స్థాయికి లేపిన దేవుడు ఈరోజు మనల్ని లేపడానికి, నిలబెట్టడానికి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మాట ఇచ్చావు కాబట్టి ఆ మాట నేను నెరవేరుస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. పూర్తిగా మనస్ఫూర్తిగా తీసుకోండి. మీ జీవితంలో ఇప్పటి వరకు జరగనటువంటివి, జరగవలసినవి ఎన్నో ఉన్నాయి. కానీ ఎదురు చూస్తున్నాం కానీ అవి మాత్రం ముందుకి సాగట్లే. కానీ ఏదేమైనా కానీ ఈరోజు ఒక వాగ్దానముగా దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నేను నెరవేరుస్తాను. అయితే చాలా సమయంలో వ్యాకులమును బట్టి అంటే దుఃఖము, సమస్య, ఆ ఇబ్బందిని బట్టి కొంతమంది దగ్గర చెప్పుకోలేవు. దేవుడి దగ్గర చెప్పుకున్నాం, మాట ఇచ్చారు, ఎంతో మనం దుఃఖం కలిగిన వారంగా మనం ఉన్నాం. ఆ వ్యాకులం అంత పరిస్థితిని బట్టి మనం ఎదురికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం, స్పీడ్గా పరిగెట్టాలనుకున్నాం కానీ పరిగెట్టలేకపోయాం. కానీ సంవత్సరములన్నీ కూడా ఇప్పటి వరకు మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చాం కదా. అయితే నీకు శుభవార్త ఏంటంటే, ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మాట అయితే మనకి ఇచ్చాడో ఆ మాటను బట్టి మనకు సహాయం చేయబోతున్నాడు, కనికరం చూపబోతున్నాడు. ఆయన ఎక్కడ ఎవరిని విడిచిపెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడము. అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమలు వచ్చినా విశ్వాసంతో నిలబడి ఏమంటున్నాడో తెలుసా, ఇదిగో వాడ బద్దలైపోయినా ఏమైపోయినా సరే మనం అక్కడికి వెళ్తాం. చూసారా, వాడ బద్దలైపోయింది, శిథిలమైపోయింది, బ్రతుకుతో మన ఆశ లేదు. అయినా సరే అపోస్తలుడైన పౌలు విశ్వాసం ఏంటో తెలుసా, దేవుడు మాట ఇచ్చాడు, నేను గమ్యం చేరుస్తా. దేవుడు మాట ఇచ్చాడు, నీకు ఒడ్డుకు చేరుస్తా. నువ్వు పలానా చోట నిలబడాలి కనుక నీకేమి హాని జరగదు అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. అలాగన అపోస్తలుడైన పౌలు చరిత్ర చూసుకుంటే దేవుడు మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా
మనకి ఉన్నాడు, అప్పుడు ఆయనకి ఉన్నాడు. వాడ పలకల మీద ఒడ్డుకు చేరాడు. ఒడ్డుకు చేరిన తర్వాత ఆయా ప్రాంతంలో ఏంటంటే ఒక మంట వేసుకున్నారు. ఒడ్డుకు వెళ్ళారు, ఒడ్డు చేరారు, బాగానే ఉంది. కానీ అందులోంచి ఒక పాము వచ్చి పట్టుకుందండి. ఏంటి ఎన్ని దుఃఖాలు, ఎన్ని వేదనలు. మరి మాటించిన దేవుడు తప్పుతాడా అంటే తప్పుడు. అందరూ అనుకుంటున్నారు ఈ పాము కాటు వేసింది, చచ్చిపోతాడేమో అని ఎదురు చూశారు. కానీ ఏది కూడా ఏమి హాని చేయలేదు. చేయకపోగా ఆయన ప్రాంతంలో సువార్త చెప్పి గొప్ప మేలు చేశాడు. అందరికీ సువార్త చెప్పి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఒక పరీక్షా కాలంలో, ఒక దుఃఖ కాలంలో, ఒక కన్నీటమయమైపోయిన మన జీవితంలో ఆయన మాట ఇచ్చి నిన్ను ఒడ్డుకు చేరుస్తాను, నిన్ను గట్టుకు చేరుస్తాను, నువ్వేం కంగారు పడకు, భయపడకు, దిగులు పడకు, నేనున్నాను, నేను మాట ఇచ్చి దాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అలా అపోస్తలుడైన పౌలే కాదు కండి, మరి యోబు చరిత్ర మనం చూసుకుంటాం. యోబు గారు కూడా సాధారణమైన కష్టాలు వెళ్ళి, సాధారణమైన శ్రమల అయినా సరే దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఏది డబ్బు లేకపోయినా, ఆస్తు లేకపోయినా, ఏంటంటే శరీరం కుళ్ళి ఏదైనా అయినా, సమస్తం కోల్పోయినా విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసం ద్వారా దేవుని దగ్గర మొరపెట్టడం మానలేదు, ఆయన సన్నిధిని వెతకడం మానలేదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని చెప్పాడు. కానీ ఎక్కడ కూడా సన్నిధిని కోల్పోలేదు, దేవునితో సహవాసం కోల్పోలేదు. కొంత పరీక్షా కాలంలో కన్నీళ్లు విడిచినా, నేను చేయని నేరానికి తప్పు నా మీదకి వచ్చింది, ఏంటి పరిస్థితి, నేను భక్తిగానే ఉంటున్నారు కదా, నా పరిస్థితి ఎంతో బాగానే ఉంది కదా, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటే అనుకోవచ్చు. కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు, ఓపికతో ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి గొప్ప స్థానంలో నిలబెట్టాడు. మాట ఇచ్చేదాన్ని నేను నెరవేరుస్తానంటే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా దేవుడు నెరవేరుస్తాడు. దేవుని స్తోత్ర. కాస్త కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు, కొంత సమయం లేట్ అవ్వచ్చు, లేదా ఒక సంవత్సరం పట్టవచ్చు, లేదా రేపే జరగవచ్చు, ఈ సమయమే జరగవచ్చు. ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడు మాట ఇచ్చి నెరవేరుస్తున్నావు కదా ప్రభు అని నువ్వు విశ్వాసంతో అడుగుతూ ఉండగానే నీకు ఇప్పుడే ఫోన్ కాల్ రావచ్చు, ఇప్పుడే దాన్ని నెరవేర్చచ్చు. ఏదైనా కార్యం చేయడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని పెంచుకోండి, దేవుని మీద విశ్వాసంతో ముందుకు నడవండి, దేవునితో సహవాసం మాత్రం మానకండి. అనేక మందిని చివరి రోజుల్లో ఉన్నాము, దేవుని కోసం నిలబడాలి. ఏంటండి, మేము రాజబొమ్మకు మొక్కితే నీ ప్రాణాలు కాపాడబడతాయి, లేదా అగ్నిగుండంలో పడవేయబడతారంటే ప్రాణం పోతే ఏంటి, ఉంటే ఏంటి, అగ్నిలో కాలిపోవడానికైనా మేము సిద్ధమే. కానీ విశ్వాసాన్ని కోల్పోము మేము, యేసు దగ్గర నుంచి పోము మేము, యేసుకు దూరం మేము అవ్వము. ఏదైనా అయిపోయి ఇక్కడ సస్తే, ఇక్కడ ప్రాణం పెడితే ఆ పరలోక రాజ్యంలో ఆయనతో ఉంటామనే విశ్వాసంతో వాళ్ళు అగ్నిగుండంలో వేసిన అగ్ని కాలిపోలేదు, అగ్ని హాని చేయలేదు. వాళ్ళు సురక్షితంగా జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తన భక్తులు ఎక్కడున్నారో వారికి మాట ఇచ్చి ఆ మాట నెరవేరుస్తాడు. తర్వాత దానియేలు మనం చూసుకుంటాం. సింహాల బోన్లో వేస్తే విశ్వాసాన్ని కోల్పోలేదు, మోకాళ్ళ మీద పడ్డాడు, దేవుని సన్నిధిని కోల్పోలేదు. మోకాళ్ళ మీద పడ్డ తర్వాత సింహాల నోళ్ళే మూతబడిని. దానియేలుని రక్షించిన దేవుడు మనం రక్షించడా, ఖచ్చితంగా రక్షిస్తాడు. నేను చిన్న స్మాల్ వీడియో చూస్తానండి, నేను చూస్తే ఆ వ్యక్తికి కుక్కలన్నీ తరుగుతున్నాయి. కుక్కలు చాలా పట్టుకుని పీకేయడానికి సిద్ధంగా ఉంటే
ఆ భక్తుడు ఏం చేశాడంటే మోకాళ్ళ మీద పడ్డాడండి. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఈ కుక్కలు టచ్ చేయడానికి భయపడ్డాయండి. దేవుని స్తోత్ర. ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఈ కుక్కలు కన్నిరుగుతున్నాయి కానీ అక్కడి నుంచి ఏ హాని చేయకుండా మాటిచ్చిన దేవుడు తన భక్తులకి కాపాడుతూ వస్తాడు, నడిపిస్తూ వస్తాడు, కాపాడుతూనే ఉంటాడు. అందుకే నేను మాట ఇచ్చిందని నేను నెరవేరుస్తాను. మాట ఇచ్చి నెరవేర్చాడంటే మరణానికి అప్పగిస్తాడా? మాట ఇచ్చి నెరవేరుస్తానంటే నిన్ను నవ్వులు పాలు చేస్తాడా? చేయడు. కొద్ది సమయం ఓపిక పడదాం, కొంతకాలం ఓపిక పడదాం. ఏ స్థితిలో నీవు కన్నీళ్లు కారుస్తున్నావో, ఏ స్థితిలో నేను మనందరం కూడా ఇబ్బందులు పాలై గురవై ఉన్నామో, ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదు. దాని నుంచి గొప్ప స్థానానికి తీసుకుని వచ్చే దేవుడు కాబట్టి మనకి ఎన్ని అనుభూతులు ఉన్నాయి, కన్నీళ్లు, వ్యాప్తిలము ఎన్ని మనకు అనుభూతులు ఉన్నాయి. అయితే అందుకొరకే చెప్తున్నాను అనండి, దేవుడు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సమీపంగా ఉన్నాడు. విశ్వాసాన్ని కోల్పోకండి, నమ్మకత్వాన్ని కోల్పోకండి. దేవుని దగ్గర ఖచ్చితంగా నిలబడండి. దేవుని కార్యాలు మనం చూస్తాం. ఎన్నో కార్యాలండి మాట్లాడుతుంటే జరుగుతున్నాయి. ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. ఎటువంటి కార్యాలైనా చేయగల సమర్థుడు. కొంచెం లేట్ అవుతుందంటే మనం కొంచెం వెయిట్ చేయాలి. ఆలోచన చేసుకోండి. భక్తి సింగ్ గారు వారి టీం అంతా కలిసి సువార్తకు వెళ్ళాలంట. భక్తి సింగ్ గారు వారి టీం అంతా కలిసి సువార్తకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వారికి ఏం కావాలి? పదార్థాలు, భోజనాలు అన్నీ కావాలి. ఆయన అన్నారంట, నడవండి, దేవుడే చూసుకుంటాడు అని చెప్పారట. చెప్పినప్పుడు వెళ్ళారు. సువార్త అయిపోయింది, ఇక భోజనాలు లేవు. ఏంటంటే అప్పటికీ కూడా దేవుడు చూసుకుంటాడు అన్నాడట. ఒక పక్క టైం అయిపోతుంది, ఒక పక్కన భోజనాలు లేవు, వంటలు లేవు, ఏమీ లేవు. సువార్త అయిపోయింది, చాలా అలసిపోయారు. కానీ అలసిపోయినప్పటికీ కూడా ఏమడుగుతున్నారు? అయ్యా మనకి భోజనం ఎలాగా అంటే అప్పటికీ కూడా విశ్వాసం కోల్పోకుండా దేవుడే చూసుకుంటాడు అన్నాడట. అయితే దేవుడు చూసుకుంటాడనే మాట 100% వాస్తవం. ఆయన విశ్వాసం వాస్తవం. ఎందుకో తెలుసా? నమ్మాడంతే. ఒక ఆయన అంటండి పెళ్లికి వెళ్ళాడట. పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో పెళ్లి అయిపోయిన తర్వాత చాలా రైస్ మిగిలిపోయిందట. అన్నం మిగిలిపోయి ఆయనకేమో వెనక ముందు ఎవరు లేరంట. సరే ఎవరికో ఒకరికి ఇద్దామని అనుకుని మొట్ట నిండా తట్ట నిండా, అప్పుడు తట్లే కదా ఏంటంటే దాని నిండా చక్కటి ఆహారం అంతా పదార్థాలు పట్టుకుని వస్తూ ఉండగా బస్ స్టాండ్ లో ఇదిగో వారికి ఇవి అని స్వరం, లేకపోతే వారికి ఇవ్వాలి అన్న మాట దేవుడు ప్రేరణతోటి ఆ రోజు భోజనం ఆకలి తీరిపోయిందంటే దేవుడు స్తోత్ర. అంటే మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. మాట తప్పని దేవుడు కాబట్టి నేను ఎవరి దగ్గర ఉన్నామండి? మాట ఇచ్చిన దేవుడి దగ్గర ఉన్నాం. అందుకే కదా వెయిట్ చేస్తున్నాం. ప్రతి విషయంలోనూ నీ అప్పు తీరే విషయంలో వెయిటింగ్ చేయాలి. పంట పండాలంటే వెయిటింగ్ చేయాలి. జీవితం కట్టబడాలంటే వెయిటింగ్ చేయాలి. మరి జీవితంలో ఈ వాటర్లన్నీ కూడా విజయంగా మార్చబడాలంటే ఏం చేయాలి? కాస్త సమయం వెయిట్ చేయాలి. అది నేడు రేపు ఎవరికి తెలియదు కానీ దేవునికే తెలుసు. కానీ విశ్వాసం అనేది కోల్పోకూడదు. విశ్వాసం నుంచి జారిపోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మీరు ఏం పెట్టుబడి పెట్టాలి? ఏం పెట్టుబడి? ఇది చాలా మంది అంటారు జరగదు అంటారు. నువ్వేమనాలి? ఇది మీకు జరగదు అంటారు. మనం ఏమనాలంటే జరుగుతుంది. ఇది చచ్చిపోతాడు అంటారు కానీ సావడు అంతే. మన మాట అది. రోగంతో ఉన్నాడు అనేవాడు నువ్వు మాట్లాడితే చాలు, ఈయన అయిపోయాడు, ఈయన బతుకైపోయింది, అలా అయిపోయారు, ఇలా అయిపోయారు అంటారా? కాదు, నా పంట పండుద్ది, నేను అప్పులు తీరుస్తానని చెప్పాలి. నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానన్నాడు కదా. నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని బలంగా చూడాలా, బలంగా చూడాలంతే. మాట ఇచ్చి నెరవేరుస్తానని చెప్పాడు కదా. నెరవేర్చే దేవుడికి
మనం ఏం చేయాలంటే బలంగా. ఇప్పటికీ నా విశ్వాసాన్ని నేను కోరుకోలేదు. నేను నమ్ముతున్నాను, మాట ఇచ్చావు, మాట నెరవేరుస్తావు. నేను ఎదురు చూస్తున్నా, మీరు ఎదురు చూస్తున్నారు. కానీ ఏదేమైనా సరే ఏం చేయగలడు, ఏది చేయగలడు ఆ న్యాయంగా తెలుసు. కానీ మాట ఇచ్చే దేవుడు ఖచ్చితంగా మాత్రం చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమండి, ప్రస్తుతానికి అననుకూలమే, కానీ అనుకూలంగా మారుతామని చెప్పండి. నా అనానుకూలం అనుకూలంగా మారుతాను చెప్పండి. నా జీవితం ఎలా ఉంది కదా, కాదు నేను 10 మందికి పెట్టేవారిగా మారుతానని చెప్పాలి. అది పెట్టాలి. దేవుడు కార్యం చేయబోతున్నాడు, అలాంటి కార్యాలు చేయబోతున్నాడు. అందుకొట్టి మనం జాగ్రత్త పడాలి. ఏమంటే అలాగే భక్తులు ఎంతోమంది, చాలా మంది భక్తులు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నారు. నమ్మకమైన వారికంట చెప్పాలి మెండుగా దీవెనలు వస్తాయండి. చెప్పండి కూడా దేవుని ఏం పడతాం. నమ్మకంగా ఉండాలి, మెండైన దీవెనలు వస్తాయంట. కాబట్టి మంచి పనులు చేస్తే కొంతమందికి నచ్చనండి. మంచి పనులు చేస్తే కొంతమందికి నచ్చవు కదా. నచ్చుతాయా? నచ్చవు. అయినా సరే నచ్చకపోయినా ఏసైకి నచ్చాలంటే మనం దేవుని స్తోత్రం. ఆయనకు ఒక్కడికే నచ్చితే చాలంతే. నువ్వు ఆయనకి నచ్చితే, ఆయనకి మెచ్చితే నీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. లైఫ్ అంతా ఆయన చూసుకుంటాడు. చింత ఏముంది, దిగిలే ఉంది, భయమే ఉంది. అంత ఆయన వేసి నువ్వు చూసుకోయా, నేను నడుస్తానంటావు అంతే. జేబులు ఏం పావలో ఉండదు. ఆయన అసలు రాజులు నడుపుతాడు. దేవుని స్తోత్రం. ఖాళీదాన్ని కూడా నింపే దేవుడే కదా, మెరాకే చేసే దేవుడు కదా. ఎలా ఇస్తాడు? నువ్వు పట్టుకొని కష్టపడిన దాన్ని డెవలప్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకున్న దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని దీవించి డెవలప్ చేస్తాడు. అలాగే యాకోబు మావయ్య గారింటికి వెళ్ళాడు, మేనమావ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడంట యాకోబును బట్టి ఆ మేనమావ దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం. అలాగే నేను ఆయన మాట ఇచ్చాడు, మాట నెరవేరుస్తాడు, మాట తప్పడు. ఇప్పుడు మెల్లమెల్లగా నిదానంగా నడుస్తున్న నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా సరే ఉన్న పరిస్థితిని చూడొద్దు, విశ్వాసం కోల్పోవద్దు. కానీ పడిపోయామో, ఒకేలా పడిపోయిన స్థానం నుంచి బయటికి రండి. మళ్ళా మొదటి ప్రేమను, మొదటి వాక్యాన్ని, మొదటి ప్రార్థనను కట్టుకుందాం. విశ్వాసంతో నడుద్దాం. ఆ నడిచి ఆయన ఒప్పిందాం. ఆయన దగ్గర వదిలిపోదాం. ఆయన దగ్గర అడగాలి తప్ప ఎవరి దగ్గర అడగద్దు. చాలా మంది సమస్యలని వరుసటి చెప్పేసుకుంటారు, అప్పుడు చెప్పేసుకుంటారు, ఇబ్బంది పడతారు, బయటికి మాటలు వెళ్ళిపోతాయి. అట్లా చేయకూడదు. చాలా మంది ఉన్నారు, నేను చెప్పాను, చెప్పకండి ఎవరికైనా. ఏమి చెప్పొద్దు, దేవుడికే చెప్పండి. అయ్యా ప్రార్థన చేయండి అయ్యారు, అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేద్దాం. పరిస్థితులు బాగాలేదు, ప్రార్థన చేద్దాం. సంఘంగా ప్రార్థన చేద్దాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. అది మంచిది. అంతేగాని ఎవరైనా ఇస్తారన్న దగ్గరికి వెళ్ళి పక్క నాకే ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేస్తే నీ మనసు ఏమవుతుంది? ప్రేరణ కలుగుతుంది. ప్రేరణ కలిగిన తర్వాత ఎంతో కొంత నువ్వు ఇస్తావు. అలా నేను అడిగి తెచ్చుకున్నది అవుతుంది. నేను అడగకూడదు. ఏ అవసరం ఉందో దేవుడు నీతో మాట్లాడి తీర్చాలి. అది గొప్పది, అది నిలబడుతుంది. దేవుని స్తోత్రాలు. అందుకే ఏదేమైనా కానీ ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేరుస్తాడు. ఆ మాట మీద మన జీవితంలో కట్టుకుందాం. ఆ మాట ద్వారా మనం నడుపుతాం. కానీ విశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోకూడదు. విశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు. ఇప్పుడు 100 సంవత్సరాలు పిల్లలకి అంటారు ఎవరైనా, ఆ అమ్మ తల్లిగారు కూడా నవ్వింది. నీకు అసాధ్యమే కదా, ఆయనకి సాధ్యమే. దేవుని స్తోత్రం. ఏంటి? ఆయనకి సాధ్యమే. ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసేయగలడు సమర్థుడు కదా, సమర్థుడు. ఇసాకు బావిని తవ్వాడు, నీళ్ళు పడిపోయాయి.
చనిపోతే ఇది నాది, ఇది నాది, ఇది నాది పోనరా పట్టుకోనే, నాకు అవసరం లేదు. జగడవాడు లేదు, దేవుడితోటే ఉన్నాడు. మళ్ళా వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాడు, ఇంకోటి తవ్వాడు. సమృద్ధి నీరు, సమృద్ధి పంట, డబల్ ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఎందుకు తన భక్తులకి ఇలా ఇస్తాడు? ఎందుకు మాట ఇచ్చి నెరవేరుస్తాడు అంటే, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కొడుకు ఏం కావాలో కూతురికి ఏం కావాలో చూసుకుంటారో చూసుకోరా? చూసుకుంటారా? చిన్నపిల్ల ఏడుతుంటే తల్లి ఊరుకుంటుందా? గబాల తీసుకొని ఏం కావాలో చూస్తుంది. అలాగే మన దేవుడు సృష్టికర్త, ఆయన దగ్గరికి వచ్చాం, ఆయనతో ఉన్నాం, మనకి ఏం కావాలో చూసుకుంటాడు, నెరవేరుస్తాడు, ఇస్తాడు. కానీ ఊపి పట్టాలి. శ్రమలు ఎవరికి లేవు, మనకైతే తీర్చే దేవుడు, అక్కడి నుంచి బయటికి లాగేవాడు ఉన్నాడు. మనం చెప్పుకోవడానికి ఒక ఆయన ఉన్నాడు. బయట వారికి శ్రమలు లేవా? ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక ఆయన పెద్ద వ్యాపారం చేస్తాడండి, ₹1,00,000 అప్పంట. ఎంత? ₹1,00,000 అప్పంట. తక్కువేనా? తక్కువ, చాలా తక్కువ కదా అని ఇలాగా. నేను ఒక్కొక్కరు కొంతమంది ఉన్నారండి, 10 లక్షలు అప్పండి, 7 లక్షలు అప్పండి, 5 లక్షలు అప్పండి. ఏంటి? దేవుడితో సంబంధం ఉండాలి. దేవుడు ఇచ్చింది కొంచెం జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకోవాలి, కొన్ని బాకీలు తీర్చుకోవాలి, నిలబడాలి. దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాడు కదా అని ఒకేసారి మనం అన్ని తెచ్చుకోకూడదు. ఇంట్లో కూడా ముందు ఏం చేయాలంటే అనవసరమైన సరుకులు కొనుక్కోకూడదు. చాలా మంది అనవసరమైన సరుకులు కొనుక్కుని అట్లా కూడా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. తర్వాత టెండర్లు, సీట్లు ఇవన్నీ తీసుకోకూడదండి. వరుస మొత్తాన్ని తెచ్చేసుకుని తిప్పలు తెచ్చుకుని కట్టలేక నానా బాధలు పెడతారు. కాదు, దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి? మన పరిమితిలో మనం ఉండాలి. అలాగే దీవించబడతాం. ఇప్పుడు గొర్రెలు ఎన్ని ఉన్నాయి దావీదుకి? ఫస్ట్ స్టార్టింగ్ కొన్నే. యాకోబుకి ఎన్ని ఉన్నాయి? కొన్నే కదా. యేషోబుకి ఎన్ని ఉన్నాయి? కొన్నే. వీళ్ళందరికీ కొన్ని గొర్రెలు ఉన్నాయి. దీన్ని ఏం చేశాడు దేవుడు? బహుగా ఫలించు. అబ్బాయి ఈ గొర్రె వస్తుంది, దీన్ని అమ్మేద్దాం, దీన్ని కోసేద్దాం, తినేద్దాం అంటే ఏమంటే ఎప్పటికప్పుడు కోసేసాం, తినేసాం, అయిపోయింది, కడుపు అయిపోయింది. కానీ మందను కాల్చుకున్నారు, మందను చూసుకున్నారు, అది పెరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎంత తిన్నతారంటో. మా ఇంటి ముందు చిన్న పాక అవతల బోధ అవతల పందిరి వేసుకున్నారు. పందిరి వేసుకుంటే అక్కడ మేకలు వాళ్ళు మేపుతుంటే చిన్న మేకలు అమ్మే అంటాయి, సేమ్ అమ్మా అని పిలుస్తాయి. ఆశ్చర్యమైపోతాయి. ప్రభాయాన్ని గొప్ప దేవుడు అని సంతోషిస్తా. కానీ ఫస్ట్ స్టార్టింగ్ రెండో మూడో అలాగా పెంచారు. ఈరోజు ఒక మంద అయిపోయింది. దేవుని స్తోత్ర. అలాగే నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్తగా పెంచుకోవాలి. నీ ఇంట్లో సంపాదన కావచ్చు, లేకపోతే పనిచేసింది మొత్తం లాగేస్తారండి. ఏంటి? ఇవాళ ₹1000 సంపాదిస్తే ₹1000 ఇంట్లో అమ్మ కూడా వెళ్దాం, మొత్తం మింగేస్తున్నారు, రోడ్ల మీద దుల్లేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. ₹1000 అంటే ఎంత సంతోషం అండి ఈ రోజుల్లో. ₹1000 నువ్వు ఖర్చు పెట్టుకుంటే ఎంత అవుతుంది? ఇంట్లో ఒక 300 అయితే చక్కగా కుటుంబంతో తినేయచ్చు కదండి. మటన్ చికెన్ తెచ్చుకుంటూ కూడా 500 తెచ్చుకున్నా ఇంకక్కడి నుంచి ఒక ₹500 పక్క పెట్టుకోవచ్చు. ఇలాగా ప్రతి విషయంలో జాగ్రత్త ఉంటే దేవుడు మనకు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. వచ్చిందంతా మింగేస్తే ఇంకేంటి పరిస్థితి? ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఏమా జాగ్రత్త పడాలి. అందుకే ఆయన నాకు మాట ఇచ్చాడు, నేను మాట నెరవేరుస్తాడు. నా బాధను, వ్యాధిని, సమస్యను తీసేస్తాడు, తీసి నిలబెడతాడు. అందుకే కదా యేసు కూడా ఈ లోకానికి వచ్చి మన బాధలు బరాయించేస్తాడు, వ్యాధిని తీసేస్తాడు, స్వస్థతనిచ్చాడు. మనం బరాయించలేమని ఆయన బరాయించి మన కొరకు ప్రాణం పెట్టి రక్తమంతా దారిపోసి శిలువ యాగమై బలియాగమై ఆయన చనిపోయి పునరుద్ధరణగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళా వస్తున్నాడు. వచ్చేదానికి మనం ఎలా ఉండాలి?
యెహోవా ఆశీర్వాదాలతో సమృద్ధిగా ఉండాలి. దేవుని స్తోత్రం. యెహోవా ఆశీర్వాదాలతో మనం నిండుగా ఉండాలి. దేవుడు కడుపును చూస్తాడు, ఏమి ఇబ్బంది పెట్టాడు, చక్కగా నీకు అన్నీ ఇస్తాడు. కానీ దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు ఒదిగిపోతూ సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఎక్కువ సమయం విశ్వాసంతో పడి బలంగా ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. God bless you.